అండి. हरे कृष्णा माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ దండప్రణం. సో ఓకే। మనకి ఈ భౌతికంగా తల్లిదండ్రులను మనం ఎన్ని తప్పులు చేసినా మనం ఎలా ఉన్నా కానీ మనల్ని ఎలా కాపాడుకుంటూ వస్తారు. అలాగే గురువు గారు కూడా ఇంకా ఈ భౌతిక ప్రపంచే కాకుండా మనల్ని ఈ భౌతిక జగత్తు నుంచి ఈ దుఃఖాలయం నుంచి ఎట్లాగా చేయాలి, వీళ్ళు ఆత్మ స్థాయికి ఎట్లా తీసుకురావాలి అని చెప్పేసి చాలా కృషి చేస్తూ ఉంటారు. మనం ఎన్ని తప్పులు చేసినా కానీ మనల్ని ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ మనల్ని ఉద్ధరించడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. సో మనము మీకు సో మీకు కుదిరితే వీలైతే ఆ, గురు మహారాజ్ కోసం ఒక మాల కాంట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఓకే. సో నిన్న ఏ శ్లోక చర్చించుకున్నామండి? ఎవరైనా ఒకసారి చెప్పడానికి ప్రయత్నిస్తారు? క్లుప్తంగా ఎవరైనా నిన్న ఏ శ్లోక డిస్కస్ చేశారు మాతాజీ? చెప్ ప్రయత్నిస్తారా చెప్పడానికి ఎవరైనా? 2.48 మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నరసింహదాస్ ప్రభుజీ హరే 2.48. కృష్ణ. ఏం ధన్యవాదాలు చెప్ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. అంటే నిన్న చెప్పమంటారా మాతాజీ? ఏం ఎస్ చెప్పారా? ఎస్ ప్రభుజీ. చెప్పండి అంటే ప్రభుజీ. యోగం అంటే ఏంటి అని చెప్పారు. అంటే సమాత్మ బుద్ధియే యోగం అన్నారు. నెక్స్ట్ అంటే ఆ, కర్మలు ఏ ప్రకారంగా మనం ఆచరించాలి అనే విషయం చెప్పారు. అంటే యోగనిష్ట ఎందు ఉండాలి. నెక్స్ట్ సంగమం అంటే ఆ, ఆసక్తి అభిమానం వదిలేయాలి. నెక్స్ట్ కార్యము సిద్ధించుకున్న సమభావనతో ఉండాలి అని ఈ ఆ విధంగా కర్మలను ఆచరించాలి అని చెప్పారు మాతాజీ. హరే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. కృష్ణ. ఓకే. ఈరోజు శ్లోకం చూద్దాము. స్క్రీన్ కనిపిస్తుందా అండి అందరికి? ఎస్ మాతాజీ। రామ్ కనిపిస్తుంది. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే. నేను ఒక 3 టైమ్స్ స్లోగా చదువుతాను. తర్వాత ఎవరు చదువుతారో వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. దూరేణ వ్యవరం కర్మ दूरेण अवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणम् अन्विच्छ कृपणा फलहेतवः दूरेण हि अवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणम् अन्विच्छ कृपणा फलहेतवः दूरेण हि अपरं दूरेण हि अवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणौ अन्विच्छ कृपणा फलहेतवः. అర్చన మాతాజీ మీరు చదువుతారా మాతాజీ? హరే కృష్ణ.
ఎస్ మాతాజీ చదువుతాను. ఎస్ మాతాజీ ప్లీజ్. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ సుజాత మాతాజీ. కృష్ణ దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణం అన్విచ్ఛ కృపణా ఫలహేతవః. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాద మాతాజీ. హరే కృష్ణ. మీ దగ్గర పుస్తకాలు ఉంటే గనక మనకి భగవద్గీత పుస్తకంలో డివైడ్ చేసి మనకి మీనింగ్స్ ఇస్తారు కదండి, ఆ వర్డ్స్ తో చదవండి. అప్పుడు మీకు క్లియర్ గా ఉచ్చారణ ఇంకా బాగా వస్తుంది. అలాగే మాతాజీ. హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ దూరేణ మాతాజీ. హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనం జయ బుద్ధౌ శరణం అన్విచ్చ కృపణా ఫలహేతవః. హరే కృష్ణ హరి బోల్ మాతాజీ. మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. నరసింహదాస్ ప్రభుజీ చదవండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ నాగ ద్రాక్షాయిని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. రుద్ర మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః. థ్యాంక్ యూ మాతాజీ. జ్యోతి మాతాజీ అనువాదం చదువుతారా? ధనంజయ భక్తి యుక్తి సేవ ద్వారా సమస్త హీన కర్మలను దూరంగా విడిచి ఆ భావనలోనే భగవంతుని శరణు వేయడము. తమ కర్మలను భోగించదలుచువారు లోభులు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అనువాదం ఎవరు చదువుతారు? ఉమా మాతాజీ అనువాదం చదువుతారా మాతాజీ? అదే భాష్యం చదువుతారా మాతాజీ? చదువుతాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. భాష్యంపై శ్రీల ప్రకాష్. భగవంతుని నిత్య దాసునిగా తన సహజ స్థితిని నిజంగా అర్థము చేసుకొనిన వాడు శ్రీ కృష్ణ భక్తి భావనలో పనిచేయడం మినహా సమస్త కార్యాలను విడిచిపెడతాడు. ఇదివరకే వివరించినట్లు బుద్ధియోగం అంటే భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవ. అటువంటి భక్తియుత సేవయే జీవునికి నిజమైన కర్మ మార్గము. కేవలము లోబులే మరింతగా భవబంధములో చిక్కుపడడానికి తమ కర్మ ఫలాలను అనుభవింపగోరుతారు. కృష్ణ భక్తి భావనలో కర్మ తప్ప సమస్త కార్యాలు అతి దుష్టమైనవే. ఎందుకంటే అవి కర్తను నిరంతరము జన్మ మృత్యువుల చక్రములో బంధిస్తాయి. కనుక మనిషి ఎన్నడూను కర్మకు కారణము కావాలని కోరుకోకూడదు. ప్రతిదీ కృష్ణ ప్రీత్యర్థము కృష్ణ భక్తి భావనలోనే నిర్వహించాలి. అదృష్టము ద్వారానో కష్టించి పనిచేయడము ద్వారానో తాము కూడబెట్టే ధన సంపత్తులను ఏ విధంగా ఖర్చు పెట్టాలో లోబులకు తెలియదు. మనిషి తన శక్తులన్నింటినీ కృష్ణ భక్తి భావనలో పనిచేయడానికే వినియోగించాలి. అదే అతని జీవితాన్ని జయప్రదం చేస్తుంది. లోబుల లాగానే అదృష్టహీన జనులు తమ మానవ శక్తిని భగవత్ సేవలో వినియోగించరు. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో ఈ రోజు శ్లోకంలో ఆ, కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు అంటే, సో ఆయనకి ఫస్ట్ నుంచి ఏం చెప్పుకుంటూ వస్తున్నారు, ఇది నువ్వు యుద్ధం చేయడానికి సన్నద్ధం అవ్వు అనే చెప్పడంలో ఇది ఈ ఇది కూడా చెప్తున్నారు అనమాట. సో నువ్వు ఇది ఏదైతే చేస్తున్నామో ముందు శ్లోకంలో మనకి యోగం అంటే ఏంటి అని చెప్పారు. సో ఇక్కడ మనకి బుద్ధి యోగాన్ని స్టార్ట్ చేశారనమాట. సో నువ్వు నీ బుద్ధి యోగం, నీ ఇంటెలిజెన్స్ యూస్ చెయ్యి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో అసలు ఎట్లా మనము ఎలా మన ఇంటెలిజెన్స్ ని యాక్చువల్ గా యూటిలైజ్ చేయడం అంటే ఏంటి అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఆ కృపణ బ్రాహ్మణలాగా ఉండాలి, కృపణలా ఉండకూడదు అని చెప్పేసి ఇవన్నీ ఆ ఏ ఏ- ఎలా ఎలా దూరేణ హి అవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణం అన్విచ్చ కృపణ ఫలహేతవః. సో మనకి ఇక్కడ ఈ శ్లోకంలో మా కృష్ణ అర్జునుడికి ఏం చెప్తున్నారు అంటే, నువ్వు తను ఇప్పటి వరకు ఎలా ఫీల్ అవుతున్నారు, తన వాళ్ళు చనిపోతున్నారని, తన ఆ, దేహ ఆ, తన బంధువులు అందరూ చనిపోతున్నారని, తన వల్లనే నష్టం జరుగుతుందని అని చెప్పేసి తన కోసం ఆలోచించకుండా ఇప్పుడు కృష్ణ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఆ కాన్షియస్నెస్ మన చేతన అనేది మార్చుకోవాలి అని చెప్తున్నారు అనమాట. మన చేతన అనేది ఎలా ఉండాలి అనేది కృష్ణ ఇక్కడ చెప్తున్నారు అనమాట. మనం ఇప్పుడు అర్జున మాధ్యంగా మనకి ఏం చెప్తున్నారు, మన చేతన నిత్యం ఎలా ఉండాలి, ఎలా ఎలా ఉండాలి, మన కర్మలు అనేవి ఎలా మనము ఆ, చేసుకోవాలి, మన కర్మలు మనం ఎలా ఆ, నిత్యం ఎలా చేయాలి అనేది చెప్తున్నారు అనమాట కృష్ణ ఇక్కడ. సో మన చేతన ఎలా ఎలా పెట్టుకొని మనం కృష్ణ భావనామృతంలోనే కర్మలు చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. కృష్ణుడు మాధ్యంగా పెట్టుకొని ఆయన మనకి ఈ దేహాన్ని ఇచ్చారు. సో దాన్ని మనం ఎలా మన ఇంద్రియ తృప్తి కొరకు కాకుండా కృష్ణేంద్రియ తృప్తికి, మనం కృష్ణుడి యొక్క ఇంద్రియ తృప్తికి మనం పని చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఆ అర్జునుడి మాధ్యంగా మనకి ఏం చెప్తున్నారు, నువ్వు ఒకవేళ నేను నా కోసము నా భార్య ద్రౌపది అవమానించబడింది అని చెప్పేసి నేను చేస్తున్నాను అనుకోకుండా, ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు, కృష్ణ కోసము ఇక్కడ ధర్మస్థాపన జరగడం కోసము ఒక రాజు అనేవాడు అలా ఉండకూడదు. సో మనం ఏంటి, యథా రాజా తదా ప్రజ కదా. సో అలా ఉండకూడదు అని చెప్పేసి ధర్మ సంస్థాపన కోసము పని చేస్తున్నాను అని చెప్పేసి, సో అలా చెప్పుతూ ఇక్కడ ఈ శ్లోకం చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి ఏం తెలుసుకోవాలి అంటే, మన కాన్షియస్నెస్ అనేది నిత్యము మనం కర్మలు చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఈ భౌతిక జగత్తులో మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఇది బంధకారణం కాకుండా ఉంటుంది, ఎలా ఉంటే విముక్తి మనకి బంధం ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ క్లియర్ గా కృష్ణ. సో నిన్న యోగం కోసం చెప్పారు, ఇక్కడ నువ్వు కృపణలా ఉండకూడదు, బ్రాహ్మణులాగా ఉండాలి అని చెప్తున్నారు. సో బ్రాహ్మణు యొక్క లక్షణాలు ఏంటి, బ్రాహ్మణుడు ఎలా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. బ్రాహ్మణుడు యొక్క లక్షణం ఏమేమి ఉంటాయి మనకి భగవద్గీతలోనే 18th చాప్టర్లో 42 శ్లోకాలు చెప్తారనమాట. క్షమ, సమ, దయ, సమత్వము, దయ చూపించడము, జ్ఞానము, విజ్ఞానం ఎప్పుడు జ్ఞానం వాళ్ళు ఎల్లప్పుడూ ఆత్మని ఎలా ఉద్ధరించుకోవాలి అనే జ్ఞానం కోసం వాళ్ళు జ్ఞానాన్ని ఆర్జించుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఎలా శాంతి, ఎలా ఓర్పుగా ఉండాలి అని చెప్పేసి, ఎలా ఆత్మస్థరంలో ఉండాలి, ఆత్మని ఎలా ఆయన ఆల్రెడీ రియలైజ్ అయి ఉంటారనమాట. నేను మనకి ఏంటంటే మనం ఎల్లప్పుడూ ఎలా ఉంటాము, ఇది నా దేహము, ఇది నాది, నాది అనే భావన మనకి ఎక్కువ ఉంటుంది భౌతికంగా. అలా కాకుండా నేను ఒక ఆత్మని, నేను భగవంతుడికి సంబంధించిన అంశని అని చెప్పేసి
ఆ, మనకి మనం తెలుసుకోవాలన్నమాట. అది ఏంటి? అది జ్ఞానం. ఆ జ్ఞానం ఏంటి? మన ఇంటెలిజెన్స్ ద్వారా మనం తెలుసుకుంటాం, మన బుద్ధి యోగం ద్వారా. సో బుద్ధి యోగం ద్వారా ఎలా చెప్తున్నారంటే కృష్ణ, బుద్ధి యోగం అంటే ఏంటి? యోగం అంటే ఏంటి? కలపడం. సో ఆ యోగాన్ని మనం ఏంటి? ఆ బుద్ధితో మనం ఏం చేయాలి? ఆ బుద్ధిని మనము అచ్యుతునికి ఎలా మనము తెలుసుకోవాలి? మనము ఈ శరీరం కాదు, మనము ఒక ఆత్మ. సో ఈ ఆత్మ అనేది ఎప్పుడు సంతృష్టి చెందుతుంది? ఎలా సంతృష్టి చెందుతుంది అని ఫస్ట్ మనకు తెలియాలి కదా. మనం ఇది బాడీతో ఐడెంటిఫై చేసుకున్నంత కాలము, ఇది నేను నా శరీరాన్ని అని అనుకున్నంత కాలము మన బుద్ధి ఎలా ఉంటుందంటే, మనం బాహ్యంగా ఎలా ఉన్నతి చెందాలని ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సపోజ్ ఒక హౌస్ ఉందనుకోండి, ఇంకో హౌస్ కొనుక్కోవాలి అని చెప్పేసి, ఒక పొజిషన్ ఉందనుకోండి, ఇంకో పొజిషన్కి ఎట్లా హయ్యర్ పొజిషన్కి ఎట్లా రీచ్ అవ్వాలి అనేసి మనం ఆలోచిస్తూ ఉంటాం తప్ప, ఎప్పుడైతే నేను ఈ శరీరం కాదు, నేను భగవంతుడి యొక్క అంశని, నేను ఒక ఆత్మని అని మనం తెలుసుకుంటామో, సో ఆత్మ యొక్క లక్షణం ఏంటి? ఆత్మ ఎప్పుడు సంతృప్తి చెందుతుంది? సో అప్పుడు మనము ఆ లెవెల్లో ఆ ధోరణిలో మనం ఆలోచించడం ఆ, ఆలో ఆ, మొదలు పెడతామన్నమాట. సో అట్లానే ఇప్పుడు మన చేతన ఎలా ఉండాలి? సో మనము భగవంతుడి యొక్క అంశలము. సో మనం చెప్తారు కదా 15th చాప్టర్లో, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ వేదైష సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేహ చాహం. ఏంటి? వేదాల ద్వారా నేను తెలియదగిన వాడిని, వేదాంత కర్తను నేనే. సో వేదాల సారం అంతా నన్ను తెలుసుకోవడానికే అని చెప్పేసి చెప్తారు కృష్ణ అక్కడ. నేను అందరి హృదయాల్లో పరమాత్మునిగా ఉన్నాను. సో అవన్నీ మనం ఎప్పుడు అవన్నీ తెలుసుకోగలుగుతాము? ఎప్పుడైతే మనము ఈ జ్ఞానం మనం తెలుసుకుంటామో అప్పుడే మనము ఆ ధోరణిలో మనం మన విధిని, మన నిత్య క్రియల్ని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. సో అలా మన చేతన ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు అనమాట ఇక్కడ అర్జున మాధ్యంగా. అర్జునికి కాన్షియస్నెస్ నువ్వు ఆ, ఎలా ఉండాలి? ఆయన ఏంటి? గొప్ప వీరుడు ఆయన. ఆయనకి ఎన్నో వరాలు పొంది ఉన్నాడు. సో నువ్వు గొప్ప వీరుడు అయి ఉండి, వరాలు పొంది ఉండి, ఇప్పుడు ఒక కృపణు అంటే ఏంటి అంటే, మనకి ఒక దురాశాపరుడు అలా అని చెప్తారనమాట. సో కృపణ, ఈ ఈ సెంటెన్స్లో ఇక్కడ అర్థం ఏంటంటే, మనకేంటంటే ఈ మానవ శరీరం అనేది మనకి గొప్ప ధనం వంటిది, గొప్ప సంపత్తి వంటిది. మనం ఆల్రెడీ ఇంతకు ముందు శ్లోకాస్లో మనం చాలా తెలుసుకున్నాం. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అతి దుర్లభమైనది అని, అందులో 4 లక్షలు వెరైటీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఉంటారని, అందులో 2 lakhs మెంబర్స్. మళ్ళీ అందులో మనము ఈ భౌతిక జగత్తులో రావడం అతి దుర్లభం. అందులోను ఇంకా భక్తుల సాంగత్యంలోకి రావడము, భక్తుల సాంగత్యంలో మానవ జన్మ పుట్టడం ఒక ఎత్తు అయితే, అందులో మళ్ళీ మనకి ఇలా భక్తుల సాంగత్యంలో రావడం అది కూడా చాలా లక్కీ అనమాట. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా అనుభూతిని చెందుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇంత కోట్ల జనాభా ఉండగా, కృష్ణ కాన్షియస్ లో మాత్రం, కృష్ణ చైతన్యంలో మాత్రం కేవలం కొద్దిగా మందే ఉన్నారనమాట. మనము చాలా తక్కువ పర్సెంట్ అని చెప్పొచ్చు. సో అలాగా చాలా దుర్లభమైనది. సో మనం ఈ మానవ జన్మ అనేది గొప్ప సంపత్తి. సో మనం ఎప్పుడైతే ఈ మానవ శరీరాన్ని మనము ఆత్మ అన్వేషణ, మనము ఆత్మ భక్తి యోగం, భగవంతుడి కొరకు నేనేంటి, నేను ఎవరిని, నేను భగవంతుడితో సంబంధం, నాకు ఎలాంటి సంబంధం ఉంది, నేను ఏం చెయ్యాలి అని మనం తెలుసుకోలేదనుకోండి, అప్పుడు ఈ గొప్ప సంపత్తి అనేది మనం వేస్ట్ చేస్తున్నట్టు అన్నమాట. మనము యూటిలైజ్ చేసుకోకపోతే ఈ మానవ శరీరాన్ని ఈ జన్మలో ఇప్పుడు మనం యూటిలైజ్ చేసుకోకపోతే ఇది వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ లేదు, నేను ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు సేమ్ మనం ఆధ్యాత్మికంగా ఎట్లా ఆలోచిస్తున్నామో భౌతికంగా కూడా, అవును కరెక్టే, నేను ఈ శరీరం వచ్చింది నాకు, నేను ఎంజాయ్ చేయాలి కదా, ఎంజాయ్ చేయకపోతే మళ్ళీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది కదా అని అనుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? బ్రాహ్మణులాగా అలాంటి క్వాలిటీస్ కొన్నైనా మనం తెచ్చుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఎందుకంటే ఈ శరీరంలోనే మనం తెచ్చుకోగలుగుతాం. మనము మళ్ళీ వేరే శరీరంలో ఎక్కడైనా, ఇప్పుడు ఏదైనా ఇతర జీవుల శరీరంలో మనం తెచ్చుకోవడానికి మనం చేయగలమా అండి?
తపస్సు కానీ భగవంతుడి కోసం తెలుసుకోవడం కానీ వేరే శరీరంలో ఉన్నప్పుడు మనం తెలుసుకోగలుగుతామా? లేదు మాతాజీ. సో ఈ మానవ శరీరంలోనే మనము అన్ని తెలుసుకోగలుగుతాం అనమాట. ఈ డబ్బు అనేది ఏంటంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ లాగా అనమాట. ఇప్పుడు సపోజ్ క్రెడిట్ కార్డ్ మనం షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి, మొత్తం అంతా ఖర్చు చేసేస్తాము, మళ్ళీ వచ్చేస్తాం. సో అట్లాగా వేస్ట్ అయిపోతుంది అనమాట మన కర్మ, పుణ్యకర్మలు అనేది. ఏంటంటే మనం ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే భాగవతంలో నృగ మహారాజ్ అని చెప్పేసి భాగవతం 10th canto ఏం చెప్తారంటే, నృగ మహారాజ్ అనేసి ఆయన ఒక ఆ, ఆ, గొప్ప వ్యక్తి అనమాట. ఇదివరకు మనకి ఏంటంటే మనకి ప్రాపర్టీ అంటే ఏంటంటే మనకి వెల్త్ అంటే ఏంటి, మనకి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎంత మనీ ఉంది, బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇలా మనకి మెజర్ చేస్తారు. బట్ పూర్వకాలంలో ఎలా అంటే ఆయనకి ఎంత భూ సంపత్తి ఎంత ఉంది, గో సంపత్తి ఎంత ఉంది, దాన్ని బట్టి ఆయన మెజర్ చేసేవాళ్ళు అనమాట. సో ఆయనకి చాలా గో సంపత్తి ఉంది, ఆయనకి నిత్యం చక్కగా అందరికీ బ్రాహ్మణులకి నిత్యం దానం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఒకానొక సమయంలో ఏమైంది అంటే ఒక్కటే గోవు ఇద్దరు బ్రాహ్మణులకి తెలియకుండా బై మిస్టేక్ ఇవ్వబడింది. రాజు నిత్యం ఆయన దానం చేస్తూ ఉంటాడు, ఆయన దానం ఇచ్చిన వాళ్ళకి గుర్తుంటుంది కానీ సారీ దానం తీసుకున్న వాళ్ళకి గుర్తుంటుంది కానీ బట్ దానం ఇచ్చే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వేలాద కొలది ఎప్పుడు ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత గుర్తుండదు. సో ఆయన ఇచ్చేశారు, అయిపోయింది. ఒకసారి ఏమైందంటే ఒక బ్రాహ్మణికి ఇచ్చారు, ఆయన మళ్ళీ తిరిగి ఆయన గోవు తిరిగి మళ్ళీ వీళ్ళ గోశాలలోకి వచ్చేసింది అనమాట. వీళ్ళ గోశాలలోకి వచ్చేసింది, ఆయన తెలియకుండానే బై మిస్టేక్గా అదే గోని మళ్ళీ ఇంకోసారి దానం ఇచ్చేశారు. అప్పుడు ఈయన ఎవరైతే ఆయనకి దానం ముందుగా ఇవ్వబడిందో ఆ గోవు, ఆయన ఆ గోవు కోసం వెతుక్కుంటూ ఉన్నాడు అనమాట, ఏది నా గోవు ఎక్కడుంది అని చెప్పేసి. సో ఆయనకి ఇక్కడ వేరే బ్రాహ్మణ దగ్గర ఆ గోవు కనబడింది. కనిపించేసరికి ఇది నా గోవు, నాకు ఇవ్వబడింది అని చెప్పేసి అంటారు. అప్పుడు ఆయన అంటారు, లేదు లేదు, నాకు నిన్ననే దానం చేశారు ఆయన, నా గోవు ఇది అని ఆయన అంటారు. సో ఇంకా వాళ్ళిద్దరూ రాజు దగ్గరికి వెళ్తారు. రాజు దగ్గరికి వెళ్ళి ఇట్లాగా గోవు మీరు దానం ఇచ్చారు కదా, ఇది నాది, మీరు నాది ఆయనకి ఎలా ఇచ్చారు అనేసి అడుగుతారు. అప్పుడు ఆయనకి గుర్తుండదు, ఆయన రాజు నిత్యం దానం చేస్తూ ఉంటారు, ఆయనకి గుర్తుండదు కదా. సో ఆయన ఏం చేస్తారు, మళ్ళీ ఆయన గోశాలలో అతను ఉంటాడు కదా గోపాలకుడు, ఆయనని పిలిచి ఏంటి ఇట్లా అంటే ఆయన చెప్తాడనమాట, అవును మహారాజా, మిస్టేక్ ఇలా జరిగిపోయింది, గోవుని అట్లా దానం చేసేసారు, సేమ్ గోవు మనకి గోశాలలో వచ్చేసింది, అందుకనే అది మనం తిరిగి దానం చేసేసాము అని చెప్తే, అయ్యో నా వల్ల చాలా తప్పు జరిగింది, నన్ను క్షమించండి, మీకు వేరే గోవు ఇస్తాను అంటే ఆయన ఒప్పుకోడు అనమాట. నాకు అదే గోవు కావాలనుకుంటాడు, అతను అదే గోవు కావాలి అని చెప్తాడు. మీకు 10 గోవులు ఇస్తాను, మీకు గోశాలు ఇస్తాను, అన్ని ఇస్తాను అన్నా నేనేం చేసుకోను, నేను ఒక బ్రాహ్మణుని, నాకు ఒక గోవు సరిపోతుంది, నాకు ఇవన్నీ అవసరం లేదు అని ఆయన అంటారు అనమాట. సో ఇక్కడ ఈ ఉదాహరణ నుంచి మనం ఏం తెలుసుకుంటామంటే, దానివల్ల ఆయన ఎన్ని పుణ్యకర్మల్ని చేసినప్పటికీ, ఇప్పటి వరకు ఎన్ని పుణ్యకర్మలు చేసినప్పటికీ ఆ ఒక్క తప్పితం వల్ల ఆయనకి పాపం వచ్చిందనమాట. ఆయనకు పాపకర్మ వచ్చింది. ఇప్పుడు యమధర్మరాజు వచ్చి, నీకు దీనివల్ల నీకు పాపకర్మ వచ్చింది, నీకు అసలు నీకు స్వర్గలోకంలో ఉంది, బట్ నీకు దీనివల్ల వచ్చింది, సో నువ్వు ఏది ఫస్ట్ అనుభవిస్తావు అంటే ఆయన, నేను ఈ పాపకర్మనే పోగొట్టుకుంటాను ఫస్ట్ అని చెప్తారు అనమాట. సో మనము ఇప్పటికీ కూడా చూస్తాం, ప్రయాగరాజ్ గయ దగ్గర చాలా మంది సేమ్ గోవును తిరిగి దానం చేస్తూ ఉంటారు అనమాట. అదే గోవుని దానం చేస్తూ ఉంటారు, డబ్బులు ఇస్తారు, దానం చేస్తూ ఉంటారు అట్లా. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, సో అతనికి ఏమవుతుంది, పాపకర్మ వస్తుంది అనమాట. అప్పుడు అతను ఏం చేస్తాడు, నేను ఫస్ట్ పాపకర్మని అనుభవిస్తాను, ఏం చేయాలి అంటే అతను ఒక ఊసర బిల్లిలాగా ద్వారకాలో పుడతారనమాట. అప్పుడు మళ్ళీ కృష్ణుడి ద్వారా ఆయన కొంచెం ముక్తి పొందుతారు, కృష్ణ స్పర్శ ద్వారా. సో ఇక్కడ సో తర్వాత ఆయన కృష్ణుడి ద్వారా మోక్షం పొందుతారు అనమాట, కొంచెం మోక్షం పొందుతారు ఆ కర్మని, ఆ పనిష్మెంట్ నుంచి. సో అట్లాగా ఎంత మనం పుణ్యకర్మలు చేసినప్పటికీ మళ్ళీ మనము ఈ బంధనంలోనే చిక్కుపడతాం అనమాట. సో మనము ఈ బంధనం నుంచి మనము
విడిపడాలి. అది యాక్చువల్ హ్యాపీనెస్ అన్నమాట. అప్పుడు అది సుఖము, అది ఆత్మసరంలో ఉండడము, ఆత్మని నేను ఆత్మని అని తెలుసుకోవడము, అది నిజమైన ఆనందానుభూతి అని చెప్పేసి మనము ఇక్కడ తెలుసుకోవాలి. అట్లానే ఇంకా 10th క్యాంటోలోనే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తారనమాట. అదేంటంటే నహుష మహారాజు. నహుష మహారాజు ఆయన కూడా ఒకసారి ఇంద్ర పదవి నుంచి ఇంద్రుడు దూరం కావాల్సి వస్తుంది. ఆయన ఒక పాపకర్మ చేయడం వల్ల. అప్పుడు నహుష మహారాజుని ఎవరు ఇంకా దేవతల్లో ఎవరు ఆ, చూడ దొరకక వాళ్ళు ఏం చేస్తారంటే భూలోకంలో చూస్తారు. సో భూలోకంలో ఎవరు ఇంద్ర పదవిని అది ఆరోహించడానికి ఎవరు అర్హులు అని చూస్తే వాళ్ళు నహుష మహారాజుని చూస్తారు అనమాట. నహుష మహారాజుని చూసినప్పుడు ఓకే ఇతను ఎలిజిబుల్, ఇతను ఇతనికి అయితే ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి ఆయనను తీసుకుంటారు. ఆ అంటే ఇన్ని అశ్వమేధ యజ్ఞాలు అవన్నీ చేయాలి అని ఒకటి ఉంటుంది, క్రైటీరియా ఉంటుంది. సో ఆయన అది చేస్తే వాళ్ళు ఇంద్ర పదవికి ఎలిజిబుల్ అనమాట. సో ఆయన ఎలిజిబుల్ అవుతారు. సో అప్పుడు ఆయనని ఆ, తీసుకుంటారు నహుష మహారాజుని. ఆయన ఇంద్ర పదవి ఆరోహిస్తారు. సో ఇంకా అందరినీ ఆయన అందరి ఇతర దేవతల్ని అందరినీ ఆయన జస్ట్ టెంపరీగా అన్నమాట. మళ్ళీ ఇంద్రుడు బ్యాక్ వస్తారు. బట్ టెంపరీగా ఆయన వస్తారు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎందుకు వచ్చారు? ఆయన పుణ్యకర్మలు చేయడం వల్ల వచ్చారు. సో ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చారు. ఆయన జస్ట్ టెంపరీగా ఆ పాలన అంతా చూసుకుంటున్నారు. కానీ బాగా ఇంద్రియ భోగంలో లోలుడు అవ్వడం వల్ల ఆయన ఏమైతుంది అంటే ఆయనకి ఇంకో దురాశ పుడుతుంది. మనకి ఇదే ప్రాబ్లం అన్నమాట. మనము యోగం అంటే ఏంటంటే మనం మన ఇంద్రియాలని నిగ్రహించుకుంటూ భగవంతుణ్ణి మాధ్యంగా పెట్టుకొని మన ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు మామూలుగా మన కృష్ణ చైతన్యంలో ఏం చేస్తాము? మనము రాధాకృష్ణుని పూజ చేస్తాము. మన 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏంటండి? ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. మన 4 నియమాలు ఏంటండి? కృష్ణ కామ్- చైతన్యంలో No drink, మాత్రం మాంసభక్షణ చేయకూడదు, no meat eating, జూదం ఆడకూడదు, no gambling, no ఆ, illicit love. మత్తు పానీయాలు స్వీకరించకూడదు, అబద్ధం స్త్రీ సాంగత్యం చేయకూడదు, జూదం ఆడకూడదు. సో ఇవి అన్ని నియమాలు ఉన్నాయి. మనం ఏం చేస్తాము? ఇప్పుడు మనకి మాంసభక్షణం అంటే ఇది వరకు ఆల్రెడీ తిన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మళ్ళీ తినాలనిపించినా వాళ్ళు తినరనమాట. వాళ్ళు దాన్ని తపస్సు అంటారు. వాళ్ళు నిగ్రహించుకుంటారు. ఎందుకు? నేను ఈ లైఫ్ ని నేను కృష్ణుడికి అంకితం చేస్తాను. నాకు నా గురువు గారు చెప్పారు, నువ్వు ఈ నియమాలు పాటించాలి, అప్పుడు నువ్వు సత్వగుణ స్థాయిలో ఉంటావు. సో అప్పుడు నువ్వు భక్తిని బాగా అవలంబించగలుగుతావు. సో నువ్వు ఈ నియమాలు పాటించాలి అని మనకి శిక్షా గురువులు కానివ్వండి, మన గురువులు కానివ్వండి మనకి ఉపదేశిస్తారు. మనం ఆ నియమాలని మనం ఎందుకు అనుసరిస్తాము? సో మన మనసుకి మనం ఎప్పుడైతే మన మనసు బాగా పట్టుకుంటుంది అనమాట. అది మనకి ఇది నాకు చాలా ముఖ్యమైన విషయము, ఇది నాకు చాలా ఇష్టమైన విషయము, దీనివల్ల నేను ఎదుగుదల సాధిస్తాను, నాకు జీవితంలో దీనివల్లనే సుఖం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, హైయెస్ట్ ఉంటుంది అని చెప్పేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం అది ఎంత కష్టమైనప్పటికీ మనం ఇష్టమైన వస్తువులని దూరం చేసుకుంటాం అనమాట. దూరం చేసుకొని దేనికోసము? కానీ మనము ఆ హైయెస్ట్ థింగ్ ఏదైతే ఉందో అది మనము ప్రాధాన్యం ఇవ్వాలి అనమాట. అది ముఖ్యంగా పెట్టుకోవాలన్నమాట. దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పుడు గురువులు కానివ్వండి, రాధాకృష్ణులు, నేను ఈ కృష్ణ భక్తి భావనామృతంలో ఉండాలి, ఎప్పటికీ నేను ఇందులోనే ఉండాలి, నేను దీంట్లో ప్రగతి సాధించాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే అది మనకి కష్టమే. మనం ఇంతకు ముందు తిన్నాము, దాని టేస్ట్ మనది ఏంటంటే ఇంప్రెషన్స్ అవన్నీ మనకి బ్రెయిన్ లో గుర్తుండిపోతాయి అనమాట. అది మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తాము? దాన్ని మనం లేదు, ఇది మంచిది కాదు అని చెప్పేసి మనం వాటిని దూరం పెడతాం. సో అప్పుడు ఏమవుతుంది? అది తపస్సు అయిపోతుంది అనమాట. సో ఆ తపస్సు మనం ఫాలో అవుతాం. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకపోవడం కానివ్వండి, వేరే మత్తు పానీయాలు తాగకుండా, వేరే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అవన్నీ పెట్టుకోకుండా. సో ఇలాంటివన్నీ మనం ఎప్పుడు పాటిస్తాము? ఇలాంటి తపస్సు అవన్నీ మనం చేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తాము? ఎప్పుడైతే మనము ఆత్మస్థరంలో ఉంటామో
అప్పుడు ఇలాంటివన్నీ సాధ్యమవుతాయి. ఆత్మస్వరంలో ఉండడమే కాకుండా గురువు గారి మాటల పట్ల మనము ఏదైతే మనము వింటున్నామో, ఏదైతే మనము ఇప్పుడు భగవద్గీత పైన, కృష్ణుడి పైన, గురువుల పైన, శిక్షా గురువులు వాళ్ళందరి పైన, ఈ తత్వం పైన, ఈ ఈ ఈ గ్రంథాల పైన, ఈ శాస్త్ర విధానం పైన మనం విశ్వాసము, నమ్మకము ఇవన్నీ ఉంచుకున్నప్పుడు మనం అవలంబిస్తాం అన్నమాట. ఎంత కష్టమైనప్పటికీ ఇవన్నీ చేస్తాం. సో ఇలా చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ అతను ఏం చేశాడు, ఇంద్రియ నహుష మహారాజ్ దగ్గరికి వద్దాము. సో అక్కడ ఆయన కొంచెం బాగా అక్కడ స్వర్గలోకంలో చాలా ఎంజాయ్మెంట్స్ అవన్నీ ఉంటాయి. అతను బాగా ఎంజాయ్ చేశాడు. సో ఎంజాయ్ చేయడం వల్ల అతను ఏమనుకున్నాడు, ఇంద్రుని భార్య అని కూడా ఆయన చేరుకోవాలి అని ఆలోచించుకున్నాడు అనమాట. సో అది తప్పు అన్నమాట. ఆయన నివేదన ఆవిడికి పంపిస్తారు. అప్పుడు ఇదేంటి మీరు తాత్కాలికంగా ఉన్నారు కదా, ఎందుకు అలా అనేసి అంటే, లేదు లేదు నేను ఇంద్రుని ఇప్పుడు నేను ఏం చెప్తే అది చేయాలి అంటే, ఆవిడ ఒక సచీమాత, ఆవిడ కూడా గొప్ప పతివ్రత. సో ఆవిడ ఒక చెప్తారనమాట, ఆవిడ ఒక నియమం పెడతారు. మీరు నా దగ్గరికి రావాలంటే 4 బ్రాహ్మణులు మిమ్మల్ని తీసుకొని రావాలి, పల్లకి పైన మిమ్మల్ని బ్రాహ్మణులు తీసుకురావాలి అని చెప్తారు. అప్పుడు పల్లకీలో బ్రాహ్మణుల్ని ఆదేశిస్తారు. బ్రాహ్మణుల్ని అది ఆదేశించడం ఏంటంటే, ఎప్పుడైతే మనము గురు అపరాధము, వైష్ణవ అపరాధం చేస్తామో వెంటనే మన పతనం స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ విషయంలో మనం ఇది కూడా నేర్చుకోవచ్చు. సో అతను బ్రాహ్మణుల్ని అవమానిస్తారు అనమాట, వాళ్ళని పొయ్యమని చెప్తారు. సో వాళ్ళు ఇప్పుడు అతను ఇంద్ర పదవిలో ఉన్నారు. సో అతను చెప్పినట్టు చేయాలి. సో అతను యాక్చువల్గా బ్రాహ్మణులు వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి. కానీ ఇక్కడ ఏంటి, ఇతను నేను చెప్పినట్టు చేయాలి మీరు అని చెప్పేసి ఆదేశిస్తాడు అనమాట. ఆదేశించినప్పుడు వాళ్ళు అట్లానే చేస్తారు పాపం. కానీ అతనికి కాంక్ష ఎక్కువ ఉంది, ఆతురత ఎక్కువ ఉంది, తొందరగా వెళ్ళాలి, తొందరగా మాట్లాడాలి అని చెప్పేసి. సో అప్పుడు అతను ఏం చేస్తాడంటే, నేను తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి సర్ప అనేసి అని అంటాడు అనమాట. సర్ప అనేసరికి అంటే ఏంటి, ఫాస్ట్గా వెళ్ళండి అని, ఫాస్ట్గా వెళ్ళండి అని అంటాడు. నెక్స్ట్ కొడతాడు కూడా అనమాట. సో ఎప్పుడైతే అతను అలా చేస్తాడో వెంటనే 1 minute మాట్లాడుతుంది, జస్ట్ నాది ఛార్జింగ్ అయిపోతుంది, ఒక నిమిషం. సారీ అండి, క్షమించండి. సో అతను అలా చేసేసరికి సర్ప అనేసి అని అంటూ ఉంటారు అనమాట. సో అలా అన్నప్పుడు బ్రాహ్మణికి వాళ్ళకి ఆగ్రహం కలుగుతుంది. వెంటనే ఆయన శపిస్తారు. సో నువ్వు సర్ప అంటున్నావు కదా, సర్ప అంటే సంస్కృతంలో మనకి చాలా అర్థాలు ఉంటాయి. తొందరగా వెళ్ళు అని కాకుండా పాము కూడా కదా. సో ఆయన ఒక పెద్ద పాము లాగా అయిపోతాడు అనమాట, పాములాగా కిందకి పతనం చెందుతాడు. సో ఇక్కడ మనం ఈ ఉదాహరణ నుంచి మనం ఏం తెలుస్తున్నాము, అపరాధం బ్రాహ్మణుల పట్ల, వైష్ణవుల పట్ల అపరాధం చేయకూడదు అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకో వచ్చేసి, మనం ఎన్ని యజ్ఞాలు చేసినప్పటికీ, ఎన్ని పుణ్యకర్మలు చేసినప్పటికీ ఖచ్చితంగా మళ్ళీ పతనం చెందే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఇంద్రియ నిగ్రహం లేదు. ఏదో ఒక తప్పిదం, మా ముందు ఎగ్జాంపుల్లో ఇంద్రియ నిగ్రహం అన్నీ ఉన్నాయి, కానీ బై మిస్టేక్ అలా జరిగిపోయింది ఆయనకి, ఒకటే గో వేయడం వల్ల. సో అలా మనం ఏదో ఒక విధంగా మనం పతనం చెందే అవకాశము ఉంది. సో అలా కాకుండా మనం ఎప్పుడైతే కృష్ణ భావనామృతంలో ఉండి, భగవంతుడు దేవాది దేవుడు కృష్ణేంద్రియ తృప్తికి మనము కర్మలు చేస్తాము, మన కర్మలు ఆయన భగవంతుడి తృప్తి కొరకు మనం చేస్తాము. అలాంటప్పుడు అలాంటి తప్పులు మనము చేసినప్పటికీ భగవంతుడు మనకి ఏం చెప్తారు, యోగక్షేమం వహామ్యహం, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, మీకు ఉన్నవి నేను కాపాడుతాను, లేనివి నేను మీకు జ్ఞానం కలిగిస్తాను అని చెప్పేసి చెప్తారు కృష్ణ. సో అనన్య చింతయంతో మాం ఏదైనా పరిపాస
తేషాం నిత్యయుక్తాం యోగక్షేమం. యోగక్షేమం మహామ్యహం. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇవి అన్నీ చెప్తారనమాట కృష్ణ అక్కడ. సో అలాగా మనము బుద్ధి యోగం ద్వారా భగవంతుణ్ణి ఎలా తృప్తిపరచాలి అనేది చెప్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి కృపణ అని చెప్పేసి అని అన్నారు. కృపణకి నువ్వు కృపణలాగా చేయకు, లోభత్వంని దూరం చేసుకో అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ కృపణ ఇక్కడ ఇంకొకటి కూడా ఉదాహరణ ఏం చెప్తారంటే ఎవరు అయితే మనకి ఒక ఉదాహరణ ఎక్కడ అంటే ఒక ఉపనిషత్తులో జనక మహారాజు ఒక సభ నిర్వహిస్తారనమాట. సభ నిర్వహించి అందులో ఋషులు మునుల్ని అందరినీ ఆహ్వానిస్తారు. అందులో ఆయన సంపత్తులు గోవుల్ని చక్కగా అలంకరించి చక్కగా ఆయన సంపత్తితో పాటు ఋషుల్ని మునుల్ని ఆహ్వానించి సభ పెట్టినప్పుడు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఏం చెప్తారో అంటే ఒక ఎవరైతే బ్రహ్మవేత్త అవుతారో వాళ్ళకి నేను ఈ గోవుల్ని ఈ సంపత్తిని దానం చేస్తాను అని చెప్పేసి చెప్తారనమాట. ఆ సభాముఖంగా అందరికీ చెప్తారు. అక్కడ ఋషులు మునులు అందరూ వస్తారు కదా. ఎవరైతే బ్రహ్మవేత్త అయితే ఈ సంపదని అంతా తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తారు. అలా 2 times చెప్పినప్పటికీ ఎవ్వరూ ముందుకు రారనమాట. ఎవరు ముందుకు వచ్చి నేను బ్రహ్మవేత్తని అనేసి చెప్పరనమాట. ఎందుకంటే జనక మహారాజు అంటే మనము 12 మహాజనుల్లో కూడా ఆయన ఒకళ్ళు. ఏంటంటే ఆయన ఒక మహారాజుగా ఉంటూ కూడా దానికి విడివడి ఉంటారనమాట. నేను ఆత్మని, నేను ఈ రాజు నాకు ఈ పదవి ఇవ్వబడింది అంతే అని చెప్పేసి ఆయన ఎప్పుడు ఆధ్యాత్మిక ఆయన చేతన ఆ స్థాయిలో ఉంటుందన్నమాట. సో ఆయన ముందు ఎవరు చెప్పరనమాట. కానీ అలా ఇంకా 2 times ఇంకోసారి కూడా చెప్పినప్పుడు 3rd time చెప్పినప్పుడు ఒక యజ్ఞవల్క ఋషి ఆయన మహాముని ఆయన చెప్తారనమాట. నేను తీసుకుంటాను, నేను అర్హుణ్ణి అని చెప్పేసి చెప్తారనమాట. ఆయన చెప్పినప్పుడు మిగతా ఋషులందరూ ఆయన తీసుకుని ఆయన వాళ్ళ భటువులకి చెప్తారనమాట, ఆదేశిస్తారు మీరు తీసుకురండి అని. అప్పుడు వెంటనే మిగతా ఋషులందరూ ఇతను ఎలా అర్హుడు, ఇతను ఏంటి అని చెప్పేసి అప్పుడు అయ్యో ఇతను ఎలా తీసుకుంటాడు, మనం కాదా అని చెప్పేసి అప్పుడు ఋషులందరూ ఆలోచిస్తారనమాట. అప్పుడు యజ్ఞవల్క్య ఋషి పర్వాలేదు, మీరు నాకు ఏదైనా పరీక్షను పెట్టచ్చు, మీరు పరీక్షను పెడితే అందులో నేను ఉత్తీర్ణుడు అయితే నేను తీసుకుంటాను, లేకపోతే మీకు మళ్ళీ ఇవన్నీ నేను ఇచ్చేస్తాను, జనక మహారాజు ఆధ్వర్యంలో నేను చెప్తున్నాను ఈ మాట అని చెప్పేసి చెప్తారనమాట. సో ఆయన ఇవన్నీ జనక మహారాజు ఎదురుగుండానే జరుగుతాయి. అప్పుడు అన్ని ప్రశ్నలు అడుగుతారు. అన్ని ప్రశ్నలకి ఆయన సంతృప్తికరంగానే జవాబిస్తారు. ఏవేవి ప్రశ్నలు అడుగుతారు అన్ని కఠినమైన ప్రశ్నలకు కూడా ఆయన చక్కగా ఇస్తారు. ఇంకా లాస్ట్కి ఇంకా అమ్మో ఇతను అన్ని చెప్తున్నాడు అని చెప్పేసి ఋషులు మనం ఎట్లా అని చెప్పేసి అనుకుంటే ఇంకొక ఆయన అడుగుతారు అనమాట. ఏమి అడుగుతారంటే కృపణకి బ్రాహ్మణకి తేడా ఏంటి, వీళ్ళ మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఆయన ఏం సమాధానం ఇస్తారు అంటే ఎవరైతే బ్రాహ్మణుడు ఉన్నాడో అతను ఆత్మ కళ్యాణం కొరకు ఈ మానవ జీవితాన్ని ఆత్మ కళ్యాణం కొరకు చేసుకుంటూ ఇతరులకి ఉపకారంగా ఉంటాడో అతను బ్రాహ్మణుడు. ఎవరైతే ఆత్మ స్థాయిలో చూడకుండా, ఎవరైతే ఇంద్రియలోలుడై ఉండి ఇతరులకు కూడా ఉపయోగపడకుండా తనకి లభించింది తాను మాత్రమే అనుభవిస్తూ ఇతరులకు పంచకుండా ఆత్మ స్థాయిలో ఎవరైతే ఉండరో అతను కృపణుడు అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇవన్నీ మంచిగా చెప్తారు. అప్పుడు ఆయనకి అన్ని తీసుకుంటారు అన్నమాట. సో అక్కడ మనం ఏమి తెలుసుకుంటున్నామంటే ఇక్కడ ఆయన బ్రాహ్మణుడికి కృపణుడికి డిఫరెన్స్ చెప్పారనమాట. సో బ్రాహ్మణుడు అనే వాళ్ళు ఎలా ఉంటారు, సో వాళ్ళు మనకి ఈ మానవ శరీరము చాలా గొప్ప సంపత్తి, సో మనము దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తామండి. ఇప్పుడు సపోజ్ మనకి ఆఫీస్ మనము వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఆఫీస్ వాళ్ళు ల్యాప్టాప్ అన్ని ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళకి నెట్వర్క్ ల్యాప్టాప్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసినప్పుడు అతను ఏం చేయాలి, ఆ ల్యాప్టాప్లో వాళ్ళకి ఆఫీస్కి సంబంధించిన వర్క్ మట్టికి చేసి సబ్మిట్ చేస్తే అది కరెక్ట్గా ఉపయోగించడం అవుతుంది. అదే కాకుండా అతను తన సినిమాలు చూసుకుంటూ వేరే వీడియోస్ అవన్నీ చూసుకుంటున్నాడు అనుకోండి, అక్కడ ఏమవుతుంది వాళ్ళకి తెలిసిపోతుంది ఇతను మనం ఇచ్చిన ఎక్విప్మెంట్ని సరిగ్గా ఉపయోగించట్లేదు,
ఇతను మనమైతే ఏదైతే మనం ఇచ్చామో ల్యాప్టాప్ ఇచ్చి వర్క్ చేయమని చెప్తుంటే అతను వేరేగా ఉపయోగిస్తున్నాడు దాన్ని. సో అది కరెక్ట్ కాదు. సో అతను మళ్ళీ అది తీసేసుకుంటారనమాట. సో మళ్ళీ మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధిలో మళ్ళీ చిక్కుకుంటాం అనమాట. అలా చక్రం తిరుగుతూనే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం ఈ భౌతిక దేహాన్ని కరెక్ట్గా మనం యూటిలైజ్ చేసి ఆత్మానుభవం మా పదిగా మనం పోతామో పరంగా, అప్పుడు ఎప్పుడైతే ప్రగతిని సాధిస్తామో అప్పుడు దాన్ని మనము బ్రాహ్మణులు అంటాము అని చెప్పేసి అని తెలుసుకోవచ్చు అనమాట. సో ఇంకొకటి ఉదాహరణ కూడా చేసుకోవచ్చు మనము. సహజంగా ఇప్పుడు జనరల్గా ఇప్పుడు స్టడీస్ పిల్లలు కానివ్వండి, ఎవరైనా ఇప్పుడు మనము ఒక స్థాయిలో ఉన్నాం అనుకోండి, దాని నుంచి మనం ఎదుగుదల కోరుకుంటాము. ఒకటే పొజిషన్లో మనం ఉండిపోవాలని ఎవరు అనుకోరు. అనుకుంటారా అండి ఎవరైనా? ఆఫీస్లో కానివ్వండి, ఎట్లా భౌతికంగా కానివ్వండి, మనం ఎదగాలి అని కోరుకుంటాం కదా. సో సో అట్లాగా మనము ఆలోచించాలి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట కృష్ణ. ఇప్పుడు సో మనం బ్రాహ్మణుల యొక్క లక్షణాలు అవన్నీ తెలుసుకున్నాము. సో కృపణులాగా మనం ఉండకూడదు అని చెప్తున్నారు. దూరేణ హి అవరం కర్మ బుద్ధి యోగాధనం చయ బుద్ధౌ శరణం ఇచ్చా కృపణ ఫలహేతవః. సో అర్జునుడు మాధ్యంగా మనకేం చెప్తున్నారు కృష్ణ? సో మనము ఒక బ్రాహ్మణులాగా తయారవ్వాలి, కృపణులాగా ఉండకూడదు. మన ఆలోచన విధానం అనేది ఆ బ్రాహ్మణులాగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం. సో ఈరోజు శ్లోకం అంతే అండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మన బుద్ధి